ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు న్యూఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించారు. నవంబర్ 20వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మహారాష్ట్రలో ఎన్డీఏ తరపున 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అందుకోసం ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు మహారాష్ట్ర వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు న్యూఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. గుడ్ మార్నింగ్ భవానీ. మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం అయితే మాత్రం ఢిల్లీలో కేంద్ర పెద్దలతో కలిసి భేటీ అవుతా ఉన్నారు. మరి ఏదైతే నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో కూడా ఢిల్లీ చేరుకున్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం ఢిల్లీలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు కేంద్ర పెద్దలను కూడా కలిశారు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపై కూడా దాదాపు అరగంట పాటు కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. అంతేకాకుండా రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో కూడా కలిసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఏదైతే రైల్వే జోన్ సంబంధించినటువంటి ఏర్పాటు అథారిటీకి సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆయన అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర పెద్దలతో కూడా చర్చించడం జరిగింది. మరి జరిగినటువంటి అనంతరం ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఢిల్లీలోనే చంద్రబాబు ఉండిపోతా ఉన్నారు. ఢిల్లీకి కేంద్రంగా కూడా ఇంకా పలువురు మంత్రులను కూడా అపాయింట్మెంట్ అడిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను కూడా ఇప్పటికే కేంద్ర పెద్దలకు చంద్రబాబు తెలియజేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి మరి దీనిపై పూర్తి స్థాయిలో కూడా ఒక క్లారిటీ తీసుకురావాలి అనేటువంటి ఒక విధి విధానంతోనే చంద్రబాబు ఢిల్లీ షెడ్యూల్ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి అందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో గడపనున్నటువంటి ముఖ్యమంత్రి నేరుగా సాయంత్రం 3 గంటల ప్రాంతంలో కూడా ప్రత్యేక విమానంలో మహారాష్ట్ర చేరుకోబోతా ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రచారానికి కూడా చంద్రబాబు అయితే మాత్రం వెళ్ళబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. ఏదైతే తెలుగు వారు ఉన్నటువంటి ఎక్కువ ప్రాంతాల్లో మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం నిర్వహిస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మరి ప్రస్తుతం ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర తరఫున కూడా చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లాలని భావిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం నేరుగా వెళ్తారు. 2 రోజుల పాటు కూడా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపై పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి పోటీ కసరత్తుగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వికాస్ అఘోరీ భాగ్యస్వామి పక్షాలు మొత్తాన్ని కూడా సాగనంపాలి అనేటువంటి ఒక సంకల్పంతోనే వీరంతా కూడా ఎన్నికల ప్రచారం మహారాష్ట్రలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో పర్యటించారు. తెలంగాణ సీఎం అయితే మాత్రం 3 రోజుల పాటు కర్ణాటకలో పర్యటించి వచ్చారు. తిరిగి మరలా ఈ రోజు కూడా కర్ణాటక వెళ్ళబోతున్నారనే సమాచారం అంతా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం మహారాష్ట్ర అంతా కూడా తెలుగు వారు అక్కడ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు నేతలు వస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి హంగు ఆర్భాటాల ప్రచారాల రథాలను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. మహాయుద్ధి కూటమి తరఫున ఇప్పటికే భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య ప్రతిపక్షాల అధినేతలను మొత్తాన్ని కూడా ఇప్పటికే మహారాష్ట్రకు తీసుకువెళ్లాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. అందులో భాగంగానే చంద్రబాబు అయితే మాత్రం 2 రోజుల పాటు మహారాష్ట్రలో ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతా ఉన్నారు కూడా.
మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు ఆయన మహారాష్ట్ర అయితే మాత్రం చేరుకోబోతున్నారు. ఏదైతే నవంబర్ 20వ తేదీన జరగనున్నటువంటి ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో అయితే మాత్రం మహాయువ కూటమి తరఫున వీళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఎన్డీఏ కూటమి మహాకూటమి తరఫున కూడా వీరు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల గెలుపును కోరుతూ ప్రచారం మాత్రం నిర్వహించబోతా ఉన్నారు. మరి అందులో భాగంగానే చంద్రబాబు ఇప్పటికే కూడా ఆయన పార్టీ కార్యాలయం షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కూడా ప్రత్యేక విమానంలో మహారాష్ట్ర చేరుకునేటువంటి అవకాశం కూడా ఉంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా అక్కడే ఉండి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో కూడా చంద్రబాబు విస్తృతంగా పాల్గొనేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా చూసుకోవచ్చు ఏదైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇప్పటికే అధికార పార్టీ ఇప్పటికే కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి మరి దీని తరఫున చంద్రబాబుతో పాటు ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ అయితే మహారాష్ట్ర అయితే మాత్రం వెళ్ళబోతా ఉన్నారు. మరి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం నిర్వహించాలనేటువంటి షెడ్యూల్ కూడా ఇప్పటికే మహారాష్ట్ర అక్కడ ఉన్నటువంటి ముంబై ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా అయితే మాత్రం కనిపించింది. మరి సాయంత్రం 4 గంటల వరకు 4 గంటలకైతే మాత్రం చంద్రబాబు మహారాష్ట్ర అయితే మాత్రం చేరుకోబోతా ఉన్నారు. భవాని. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.